ముందుగా మనము ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ దీపారాధన వెలిగించుకోవాలండి. అన్నీ శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకొని అలంకరణ అన్నీ అయిపోతాయి కదండి. అలంకరణతో అయిపోయిన తర్వాత ముందు మనం ఒక జ్యోతిని వెలిగించుకుందాము. జ్యోతిని వెలిగించుకున్న తర్వాతే జ్యోతితో దీపారాధన చేసుకుందామండి. జ్యోతి మనకు దేవుడిలాగా ఫస్ట్ జ్యోతి వెలిగించుకున్న తర్వాతనే దీపారాధన చేసిన తర్వాతనే మనం దేవుడిని ప్రార్థించుకోవాలి. డైరెక్ట్గా కాకుండా ఇలా ఒక దాంట్లో తీసుకొని వెలిగించుకుందామండి. దీపము ఇంట్లో దీపం పెడితే చాలా మంచిదండి. ప్రతిరోజు దీపం వెలిగించుకోవాలి. పొద్దున్న సాయంత్రము. ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళంటే ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు వస్తారో పిల్లలు తెలియదు కాబట్టి వాళ్ళ సంగతి పక్కన పట్టేసి ఇంట్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా రోజు దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాతనే పూజ అండి. ఏం చదువుకోవాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ దీపారాధన. ఈ దీపమే సాక్షి మనకు భగవంతుడికి మనం ఏం సేవ చేస్తున్నాం అనేది ఈ దీపం సాక్షి అండి. అందరికి మనము అన్నిటికీ బొట్లు పెట్టుకున్నాము, పూలు పెట్టుకున్నాము, దీపారాధన చేసుకున్నాము. ఈరోజు 2వ లక్ష్మీవారము అమ్మవారికి. చూడండి మా ఇంట్లో అమ్మవారు ఎంత బాగా వేయించేసి ఉన్నారు. ఈ అమ్మవారికి మనం 2వ వారం మార్గశిర 2వ లక్ష్మీవారము పూజ జరుపుకున్నాము. అమ్మవారికి అనుకున్న కోరికలన్నీ ఇచ్చేదండి. లక్ష్మి అంటే డబ్బు ఒక్కటే కాదండి, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, పిల్లలకు మంచి విద్య, ప్రశాంతత, ఇవన్నీ లక్ష్మితో సమానమండి. డబ్బు ఉంటే సరిపోతుంది, సంతోషంగా ఉంటాము అనుకుంటే పొరపాటండి. డబ్బుతో పాటు అన్ని సౌభాగ్యాలు ఉండాలి మనకి. అన్ని సౌభాగ్యాలు ఉంటేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు దత్త జయంతి, పౌర్ణమి. ఇదిగోండి దత్తుడు మా ఇంట్లో ఉన్నాడు. దత్తుడు అభిషేకం అయిపోయింది మాకు పొద్దున్నే. దత్తుడికి దీపారాధన అయిపోయింది. ఇప్పుడు మీకు మళ్ళీ నేను దత్త ఉపవాసన గురించి చెప్తున్నానండి. ఉపవాసన ఎలా చేయాలి? దత్తుడండి పిలిచిన వెంటనే అనుగ్రహించేవాడు. ఈ దత్తుడికి చాలా పెద్ద పెద్ద మంది అండి, వాళ్ళు ఉన్నత ఉద్యోగం కోసం అని చెప్పి ప్రతి ఒక్కరము ఏదో ఒక ఉద్యోగంలో ఉంటాం. ఒక టార్గెట్ పెట్టుకోవాలి, నాకు ఫలానది కావాలి, అందుకోసం నేను దత్తాత్రేయుడి పాదాలు పట్టుకున్నాను అని చెప్పేసి ఆ సంకల్పం చేసుకునేటప్పుడు నేను ఫలాంది ఖచ్చితంగా ఫలానా ఉండాలి, ఫలాన్ని ప్రమోషన్ కోసం చేస్తున్నాను, లేదా ఏదైనా కంపెనీ స్థాపిస్తున్నాను, ఫలానా ముహూర్తం అది సక్సెస్ కావాలి, ఫలానా ఉద్యోగం ప్రమోషన్ వచ్చేది ఉంది, నేను పెట్టాను అప్లికేషన్, అది రావాలి, దానికోసమని దత్త దీక్ష తీసుకుంటానండి. ఎక్కడికైనా మనము దత్తుడి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూర్చొని దత్తపారాయణం ఒక రోజులో ముగిస్తామండి. లేదా ఎన్ని రోజులు ముగించినా దత్తుడి దగ్గరే భిక్షాటన చేసుకొని తినుకుంటూ దత్త ఉపవాసన చేస్తారండి. ఆ దత్తుడి చరిత్ర చదువుకొని వస్తారు, అక్కడే ఉంటారు 3 రోజులు, వారం రోజులు, 9 రోజులు, 11 రోజులు అని చెప్పి భిక్షాటన మాత్రమే చేస్తారు. వాళ్ళ జేబులో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోరు. ఆ ఒక్క పూటకి భిక్షాటన చేసుకొని ఆ ఎంతైతే భిక్ష వస్తుందో అంతే తింటారు. ఆ ఒక్క పూట రాత్రికి ఏమీ ఉండదు. గ్లాస్ పాలు, అది కూడా ఎవరైనా ఇస్తే తప్ప. అలా ఉపవాసన చేస్తారు దత్తుడికి. అసలు ఎంత మహిమ అంటే కోరుకున్న
అలా టార్గెట్ పెట్టాం మన భగవంతుడు, నాకు ఇది కావాలి అని, తప్పకుండా అది ఇచ్చి తీరుతారు. అలా నేను ఎంతోమందిని చూశానండి. చాలామంది అలా చేసి సక్సెస్ అయిన వాళ్ళు నాకు తెలుసు, దత్త ఉపాసన చేసిన వాళ్ళు. అందుకని చాలా కఠినమైన దీక్ష, అక్కడే ఉండి చేస్తారు. మీరు కూడా అలా చేయండి, దత్తుడి అనుగ్రహం పొందండి.